హే గాయ్స్, హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఒక 2-3 వీక్స్ నుంచి నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో దానికి రీజన్ ఏంటో చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మన ఛానల్కి మానిటైజేషన్ ఎనేబుల్ కావడానికి కానివ్వండి, అలాగే ప్రెజెంట్ మనకి 2K సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వడానికి కానివ్వండి, మనకి మేజర్గా మన ఛానల్లో చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ ఏంటంటే బిజినెస్ ఇంటర్వ్యూ వీడియోస్ అనమాట. సో నేను అప్రాక్సిమేట్లీ ఒక 100+ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. సో ఎప్పుడైతే నేను అటువంటి బిజినెస్ ఇంటర్వ్యూ వీడియోస్ చేశానో మన ఛానల్కి ఎంగేజ్మెంట్ అనేది బాగా పెరిగింది. దాని తర్వాత నేను చేస్తే అటువంటి వీడియోస్ చేయాలని ఫిక్స్ అయితే కంప్లీట్గా మన ఛానల్ని అయితే బిజినెస్ పరంగా అయితే షిఫ్ట్ చేసేసాను. తర్వాత ఎప్పుడైతే ఆ వీడియోస్ చేసిన తర్వాత మనకి లాక్డౌన్ వచ్చేసింది. సో తర్వాత ఎటువంటి వీడియోస్ చేయలేకపోయాను. తర్వాత నేను బిజినెస్ గురించి తెలుసుకొని నా సెల్ఫ్గా అయితే వీడియోస్ అయితే చేశాను. సో పర్లేదు, వాటికి రీచ్ అనేది పర్లేదు, కొంచెం బాగానే ఉంది. బట్ వాటితో పోలిస్తే కొంచెం తక్కువే. నేను అటువంటి వీడియోస్ తీయడానికి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అయితే వర్క్ చేస్తున్నాను. సో చాలా మంది అంటే ఛానల్ వదిలేసాను అని అనుకోవచ్చు కదా, అంటే 2 వీక్స్ 3 వీక్స్ నుంచి ఎటువంటి వీడియో పెట్టలేదు కాబట్టి. అయితే నేను ఇప్పుడు చెప్తాను అసలు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు. సో మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో నేను చేసిన వీడియోస్ అంటే బిజినెస్ ఇంటర్వ్యూ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి సెర్చ్ చేయండి. సో మ్యాక్సిమం మీకు ఎటువంటి వీడియోస్ అయితే రావకపోవచ్చు, వచ్చినా కానీ ఫింగర్స్ మీద ఉంటాయి. ఒక 3-4 వీడియోస్ ఎట్లాగా ఉంటాయి. ఎందుకంటే ఆ వీడియోస్ తీయడం అనేది చాలా డిఫికల్ట్ అనమాట, చాలా కష్టం. ఎందుకంటే ఆ వీడియోస్ నేను తీసాను కాబట్టి అప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే నాకు తెలుసు. నేను స్టార్టింగ్ కూడా 4 వీడియోస్ తీసాను కదా. సో ఆ వీడియోస్ తీయడానికి కూడా నేను చాలా అయితే టైం పట్టింది నాకు. ఎందుకంటే అటువంటి వీడియోస్ చెప్పడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు అనమాట. ఎందుకంటే ఆ బిజినెస్ గురించి బయటికి చెప్పడానికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఆ బిజినెస్ అందరికి తెలిసిన విషయమే. సో నేనైతే ఫస్ట్ అంటే ఆ విషయం ఎవరికి తెలుసు అంటే నాకు తెలుసు, అలాగే నాతో పాటు మా ఫ్రెండ్ ఎవరైతే వీడియో తీసుకోవడానికి వచ్చారో అతనికి తెలుసు అనమాట. సో నేను ఆ 4 వీడియోస్ ఎప్పుడైతే తీసానో అప్పుడు కూడా చాలా డేస్ అయితే వాళ్ళ చుట్టూ తిరిగాను అనమాట. సో ఫస్ట్ ఆ షాప్కి వెళ్ళాలి, సో వాళ్ళతో పరిచయం చేసుకోవాలి. సో కొన్ని డేస్ అలా వాళ్ళ షాప్కి వెళ్తే వాళ్ళు పరిచయం అవుతారనమాట. తర్వాత వాళ్ళకి ఈ విధంగా మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఈ విధంగా వీడియోస్ ఇస్తానని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు ఒక టైం ఇస్తారన్నమాట, ఈ డేట్లో ఈ టైంలో రాండి అని. సో అప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉండొచ్చు, అలాగే కస్టమర్స్ ఉండొచ్చు. ఈ విధంగా చాలా డేస్ వాళ్ళు వెంట తిరిగితేనే నేను ఆ 4 వీడియోస్ అయితే తీయగలిగాను అనమాట. సో నేను జస్ట్ 1 డేలో వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి వీడియో అయితే తీసినట్టు కాదండి. ఆ 4 వీడియోస్ అవి నేను మ్యాక్సిమం ఒక 1 వీక్స్ 2 వీక్స్ వాళ్ళ చుట్టూ తిరిగితే ఆ వీడియోస్ అయితే నేను చేశాను. సో ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పడానికి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంతకు ముందు కూడా నేను మా ఇంటి దగ్గర ఒక ఇంచుమించు 3 వీక్స్ 4 వీక్స్ ఒకే షాప్ అతను అయితే నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది, అంటే వీడియో తీద్దామని. సో స్టార్టింగ్ వెళ్ళాను, ఆబ్వియస్లీ అతనితో పరిచయం ఏర్పరచుకున్నాను. సో తర్వాత కొన్ని డేస్ వాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో తర్వాత ఈ విధంగా చెప్పానమాట, సో మాకు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ఉందండి, సో మీ ఛానల్ సో ఒక వీడియో తీద్దాము అనేది చెప్పడం కూడా జరిగింది. సో అప్పుడు ఓకే చేద్దాం తమ్ముడు, సో దాంట్లో ఏముందని చెప్పడం కూడా జరిగింది ఆ బ్రదరు. సో తర్వాత కొన్ని డేస్ తర్వాత అలాగా వాళ్ళు చెప్తారు కదా, సో ఈ టైంలో రాని అని. ఆ టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు, అలాగే కస్టమర్స్ ఉంటారు. ఈ విధంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సో అలాగే 3 వీక్స్ 4 వీక్స్ దాటిన తర్వాత సో 1 డే వెళ్ళిన తర్వాత అప్పుడు ఫ్రీగానే ఉంది. సో ఫైనల్గా ఆ వద్దులే బ్రో, సో నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ వీడియోస్ తీయడానికి అని చెప్పేశారనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో నేను 1 మంత్ ఇంచుమించు ఒక 1 మంత్ వరకు అయితే అన్నతో ట్రావెల్ చేశాను, అయినా కానీ ఆ వీడియో అయితే రాలేదు. సో అప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. నేను ఈ వీడియోలో వాళ్ళు తప్పని చెప్పట్లేదు. సో మ్యాక్సిమం ఎవరు కానీ ఇటువంటి వీడియోస్ తీయడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ సీక్రెట్స్ అనేవి బయటకు చెప్తామేమో అని వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఆ డీటెయిల్స్ అన్ని బయట చెప్తే సో వేరే వాళ్ళు షాప్స్ పెడతారేమో, అప్పుడు మనకి రీచ్ అనేది తగ్గిపోతుంది, అంటే మన షాప్ గ్రోత్ అనేది తగ్గిపోతుందేమో. సో ఇలాంటివి చాలా చాలా వాళ్ళ మైండ్లో ఉంటాయన్నమాట. సో అది ఆబ్వియస్లీ అందరికీ ఉండేదే. సో కొంతమంది ఏం పర్లేదు, సో మన బిజినెస్ అనేది ఇట్లాంటి చెప్పినా కానీ మన బిజినెస్ అనేది మనకు ఉంటుంది అని కొందరు మైండ్ సెట్ ఉంటుంది. కొందరు మైండ్ సెట్లు ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇటువంటి డీటెయిల్స్ చెప్తే ఎవరైనా తెలుసుకుంటే మళ్ళీ మన షాప్ పక్కన ఇంకో షాప్ పెడతారేమో. సో ఇలాంటి జనరల్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల ఇటువంటి వీడియోస్ తీయడం కొంచెం కష్టం అండి. అయినప్పటికీ నేను ఇటువంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో చేసింది అందుకే, అంటే కొంచెం టైం పడుతుంది. సో మీరైతే ఏం అనుకోవద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను.